ఒక ఎమోషనల్ స్టెబిలిటీ గల ఉమెన్ ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. తను ఏ వర్క్ ప్లేస్లో చేసినా కూడా తన వర్క్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఒక జనరేషన్ కూడా ఒక షేప్ చేస్తుంది ఆ ఉమెన్. చేయలేకపోతుంది. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, నేను ఒక బాటిల్ పట్టుకున్నాను. ఎంతసేపు? ఒక 5 minutes అయితే పట్టుకోగలుగుతాను. 10 minutes, ఒక 1 hour, 2 hours, 1 week, 1 month, అట్లా ఒక 6 months, ఒక 1 year. మనం ఒక 10 years అయినా పట్టుకుంటాం ఒక విషయాన్ని. ఒక బాటిల్ను పట్టుకోగలుగుతాము. మనం ఎంతసేపు పట్టుకుంటాం? కానీ మనం లేడీస్ మాత్రం ముఖ్యంగా ఒక విషయాన్ని కొన్ని సంవత్సరాల పాటు పట్టుకొని ఆ చిన్న విషయాన్ని మరీ 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 ఆలోచించి ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. తనే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఆ బాటిల్ని మనం కొద్దిసేపు పట్టుకోలేము. ఒక చెటాక్ బరువు లేని బాటిల్నే పట్టుకోలేము. కానీ ఒక విషయాన్ని కొన్ని సంవత్సరాల పాటు మన మైండ్ కూడా ఎలా భరిస్తుంది? అది భరించకనే ఉమెన్ అనేది స్ట్రెస్ గురవుతుంది. చాలా విషయాలు మనకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. నేను మీ ఫ్రెండ్ను ఒక గిఫ్ట్ ఇచ్చాడు బర్త్డే. అది మీరు ఓపెన్ చేయకపోతే నాకు కోపం వస్తుంది కదా. దేవుడు కూడా మన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. దాంట్లో ఏముంటుందంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అని ఉంటాయి. కానీ మనం ఒక్కరు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయం. ఎప్పుడు పక్క వాళ్ళ గిఫ్ట్ బాక్స్లే చూస్తాం. ఎందుకంటే పక్క వాళ్ళు ఏం చేస్తే మనం అదే గిఫ్ట్ బాక్స్ మనం ఒక్కరం ఓపెన్ చేయం. అందుకే ప్రతి మహిళ దేవుడు ఇచ్చిన నీ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం మనం మెదిగితే అట్లాంటి స్ట్రెస్ మనం ఫీల్ కాదు.